పర్టికులర్ వారం పర్ఫార్మెన్స్తో డిమాండ్ పవన్ థర్డ్ పొజిషన్లో ఓటింగ్లో ఉన్నాడు. ఇదే థర్డ్ పొజిషన్లో ఓటింగ్లో ఉన్న డిమాండ్ పవన్ కానీ 1 or 2 ఎపిసోడ్స్ గట్టిగా పడి ఇలాగే అండ్ శనివారం పూట నాకు సార్ వచ్చి ఖచ్చితంగా పొగడాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా పొగడాలి, పొగడకపోతే జనాలు చూసే వాళ్ళు కూడా ఒప్పుకునే సిచ్యువేషన్స్ లేవు. లాస్ట్ వీక్ కూడా మనోడు డిమాండ్ పవన్ చూసి సార్ అక్కడ తప్పు పెట్టింది సార్ తనుజ అని చెప్పిన తర్వాత కూడా బిగ్ బాస్ వాళ్ళకి కనిపించకుండా వినిపించకుండా తనుజ గారు తప్పు చేశారని స్పాట్లో నాకు సార్ కూడా చూసి కూడా డిమాండ్ సంచాలక డెస్టినీస్ ఫైల్ అని చెప్పారు కదా, అక్కడి నుంచి కూడా డిమాండ్ పవన్ అరే కనిపిస్తుంది అతను అబ్జర్వ్ చేస్తున్నాడు చెప్తున్నాడు చెప్పినా కూడా తన కెప్టెన్సీ మాత్రం రివోక్ అయ్యేటట్టు చేశారు, గట్టిగా మాట్లాడారు. కానీ తన క్వశ్చన్ చేసినప్పుడు అవతల వాళ్ళది తప్పు జరిగినప్పుడు దాన్ని తీసేసి ఇది చేయకుండా వదిలేశారు. స్పాట్లో తప్పు జరిగినప్పుడు తనుజ గారు తప్పు పట్టలేదు అండ్ మాధురి గారు సంచాలక చేసిన తప్పును తప్పు పట్టలేదు అనే దాని నుంచి ఈ రోజు టాస్క్లో పర్ఫార్మెన్స్ దగ్గర వరకు ఎలాంటి టాస్క్ ఆడాడు, ఏ రకంగా ఆడాడు, స్విమ్మింగ్ పూల్లో చూస్తే డిమాండ్ పవన్ భరణి గారు తొయ్యడానికి తీసుకొని వస్తాడు. ఇతని డిమాండ్ పవన్ తొయ్యడానికి భరణి గారు చూస్తే భరణి గారినే ముందు పడేస్తాడు. టెక్నికల్గా టాక్టికల్గా భరణి గారినే తోసేసి ఇతను కూడా కింద పడతాడు. ఆ తర్వాత ఇంజురీస్ అయింది అనుకుంటా భరణి గారికి. అలా ఒకేసారి ఇద్దరిని ట్యాకిల్ చేశాడు. తను ఎగిరితే కాళ్ళు ఇలా పంగసాపి 5 అడుగులు ఎగురుతున్నాడు. అంత ఫిజికల్లీ ఫిట్ క్యాండిడేట్. ఫిజికల్లీ ఫిట్ ఒకటే ఉందా అంటే క్యారెక్టర్ కూడా ఉంది. ఒకటే రీతు చౌదరి వెనక పడుతున్నట్టు, రీతు చౌదరి ఇతను వెనక పడినట్టు ఆ పులిహోర యాంగిల్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ తప్పించి అది కూడా ఆల్మోస్ట్ పోతుంది. లాస్ట్ చివరి కూడా ఆరిపోయే దీపానికి వెలిగెక్కువ అన్నట్టుగా ఆరిపోయే టైంలో కస భయంకర కొడుకుంటారు వీళ్ళు. అది మోస్ట్లీ ఆగిపోతే కష్టం. ఆగిపోయేటట్టుగానే కనిపిస్తుంది. ఆగిపోతే ఇలాంటి టాస్కులు ఇలాంటివి పడితే నిన్న నామినేషన్లో కూడా డిమాండ్ పవన్ మాట్లాడి నాకు అరాచకంగా నచ్చింది. ఒకే ఒక మాట నేను నా కళ్ళతో చూసింది నా చెవులతో విన్నది మాత్రమే నమ్ముతాను, ఎవరెవరో ఏదో చెబితే నమ్మను, నా పక్కన నాతో బాగుంది నేను దాన్ని నమ్ముతున్నానని రీతు చౌదరి రిలేటెడ్ ఏదైతే మాట చెప్పాడో అద్భుతం.